హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాహిత్య రెసిపీస్. ఈరోజు మన వీడియోలో కారపూస ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. చూసే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా కారపూస చేయాలంటే శనగపిండిని అనేది జల్లించి పెట్టుకోవాలండి. నేను ఒక బౌల్ తీసుకుని ఇందులో శనగపిండిని జల్లించి పెడుతున్నాను. మీ దగ్గర జల్లెడు ఉంటే చాలా ఈజీగా మనం జల్లించేసుకోవచ్చు. జల్లెడి లేనట్లయితే ఇలా జాలి గిన్నెలో వేసుకుని కూడా మనం శనగపిండిని జల్లించుకోవచ్చు. చూడండి, శనగపిండి ఎప్పుడు కూడా జల్లించాలి. నేనైతే షాప్లో తీసుకున్న శనగపిండి యూస్ చేస్తున్నానండి. అదే మనం ఇంటి దగ్గర ఆడించుకున్న శనగపిండి అయితే ఇంకా చక్కగా వస్తాయి. చూడండి, శనగపిండి అంతా కూడా నేను ఇలా మెత్తగా జల్లించి పెట్టాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు అనేది మీ ఇష్టం అండి, యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు. కలర్ కోసం మాత్రమే యాడ్ చేశాను. 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇలా మనకి పచ్చిమిరపకాయల రసం అనేది కలుపుకుంటే మనకి చాలా చక్కగా టేస్టీగా కారంగా ఉంటాయి కారపూస అనేది. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ జల్లెడలో వేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఇందులో మనకి పచ్చిమిరపకాయల రసం అనేది దిగుతుంది. ఈ రసాన్ని మనం కారపూసకి కలుపుకుంటున్న శనగపిండిలో యాడ్ చేసుకోవాలి. ఈ రసం పోసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. మనకి కారం ఎక్కువ యూజ్ చేయము అనుకున్నప్పుడు మీరు నార్మల్ వాటర్తో కలిపేసుకొని చేసుకోవచ్చు కారపూస అనేది. చూడండి, ఇలా స్పూన్తో కలపడం కంటే కూడా చేత్తో కలిపినట్లయితే మనకి పిండి అనేది చక్కగా కలుస్తుంది. కలర్ రిష్గా రావాలి అంటే మనం పసుపు యాడ్ చేసుకుంటే కారపూస మంచి కలర్లో వస్తుందండి. లేదు అనుకుంటే మనం కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కలర్ వద్దు అనుకుంటే పసుపు అనేది యాడ్ అవసరం లేదు. చూడండి, ఈ విధంగా మనం కారపూసకి పిండి అనేది కలుపుని పెట్టుకోవాలి. మరీ పల్చగాను కాకుండా అలాగని మరీ గట్టిగాను కాకుండా మనకి ముద్ద అయ్యేలాగా కారపూసకి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని ఇందులోకి కారపూసకి ములిగేంతలాగా మనం చుడితే ములిగేంతలాగా ఆయిల్ అనేది బాణీలో వేసుకోవాలి. ఇలాగా నేను ఇందులో వేరుశనగ ఆయిల్ పోసానండి, సన్ఫ్లవర్ ఆయిల్ లేదు కాబట్టి నూనె పైకి పొంగకుండా ఉండడానికి చిన్న చింతకాడ వేసాను. ఇదిగోండి, ఈ ప్లేటేనండి కారపూస వేసే ప్లేట్ ఇది. ఇలా చిన్న హోల్స్ ఉంటాయి. ముందుగా ఈ ప్లేట్ని మనం ఇందులో వేసుకుని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి ముద్దని మనం మిక్స్ చేసుకున్నాం కదండి, ఇది ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ఇందులో కారపూసల పొడికి ఏదైతే ఉందో దాంట్లో ఈ పిండిని యాడ్ చేసి ఈ పైది కూడా ఇలా యాడ్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ లోపు మనకి నూనె అనేది బాగా మరుగుతూ ఉంటుంది. చూడండి, నూనె కాగిందా లేదా అనేది వేసి చూస్తున్నాను కొంచెం పిండి. నూనె అనేది బాగా మరిగిందండి. నూనె అంతా మరిగిన తర్వాత ఈ విధంగా మనం కారపూస అనేది జంతుకులాగా పెద్దగా చుట్టుకోవాలండి. చూడండి ఎలా పొంగుతుందో. వేరుశనగ నూనె కదండి, కానీ మనం చింతపండు వేసిన మూల బాగా పైకి పొంగకుండా అలా అణిగిపోయింది కిందకి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతుందో. ఇలా కారపూస అనేది మనకి చక్కగా ఫ్రై అయిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టి ఎప్పుడు కూడా కారపూస వేయకూడదు. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చండి. అలా మిగతా పిండిని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవడమేనండి. ఇంతేనండి, ఎంతో ఈజీ అయినా టేస్టీగా కరకరలాడే కారపూస మనకి రెడీ అయిపోతుంది. ఇలా కారపూస అంతా రెడీ అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా మనం ఫ్రై చేసుకుని అందులో యాడ్ చేసుకున్నట్లయితే మనకి కారపూస అనేది చాలా చక్కగా వస్తుంది. ఒకసారి అటు ఇటు కూడా టర్న్ చేసుకుని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంతేనండి, ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా కారపూస రెడీ. మీ అందరికీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.